ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దవాళ్లు అంటుంటారు. కానీ మన దేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేయడం వల్ల యువతులు అనేక ఆరోగ్యకర సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే సరైన వయస్సులో వివాహం అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు లోకల్ వివరణ షో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. దేశంలో బాల్య వివాహాలను కట్టడి చేసేందుకు, మాతృ శిశు మరణాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా సరైన వయస్సులో అమ్మాయిలు వివాహం చేసుకునేలా చూడాలని పీఎం నరేంద్ర మోడీ ఒక ప్యానెల్ ను కూడా ప్రకటించారు. ఓ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 20 నుంచి 24 వయస్సు గల మహిళల్లో 26.8% మంది యుక్త వయస్సుకు ముందే వివాహం చేసుకున్నట్టు తెలిసింది. ఇలాంటి బాలికా వధువుల్లో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రసవ సమయంలో రక్తహీనత, ఇతర కారణాల వల్ల తల్లి పిల్లలు మృత్యువాత పడుతున్నారు. మన దేశంలో పుట్టిన ప్రతి 1,00,000 మంది పిల్లలకు 145 మంది తల్లులు మరణిస్తున్నారు. జన్మించిన ప్రతి 1000 మంది పిల్లల్లో 30 మంది ఒక వయస్సు కంటే ముందే చనిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. జనాభాలో 20% పేద మహిళలు తమ తోటి వారి కంటే చాలా తక్కువ వయసులో వివాహం చేసుకుంటున్నారు. 18 ఏళ్ల కంటే ముందు జరిగే పెళ్లిళ్లను కట్టడి చేయగలిగితే ప్రసవ సమయంలో తల్లి బిడ్డల మరణాలు తగ్గుతాయని ప్రొఫెసర్లు చెబుతున్నారు. అయితే అమ్మాయిల వివాహ వయస్సుకు, వారి ఆరోగ్యానికి సంబంధం లేదు అనేవాళ్లు ఇంకా మన సమాజంలో ఉన్నారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడంతో ఆ యువతులకు బాధ్యతలు పెరుగుతాయి, ఇంట్లో పనులు పెరుగుతాయి. ఆ పని ఒత్తిడిలో సరిగ్గా తినకపోవడం, తిన్నా సమయానికి తినకపోవడం జరుగుతుంది. అదేవిధంగా పేద కుటుంబాలు కావడంతో పోషకాహార లోపం ఉంటుంది. దీంతో ఆ వయసులో గర్భం దాలిస్తే ఖచ్చితంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే చిన్నప్పుడే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడానికి సంబంధించిన మూల కారణాలపై దృష్టి సారించకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం ఉండదని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.